నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మొత్తానికి మహారాష్ట్ర, జార్ఖండ్ అట్లాగే ఉత్తరప్రదేశ్‌లో 9 స్థానాలకు ఉప ఎన్నికలు కూడా పూర్తయినాయి. ఎన్నికలు పూర్తవగానే సహజంగానే ఎగ్జిట్ పోల్స్ అంటూ కూడా ఏజెన్సీస్ అన్నీ కూడా కన్సల్టెన్సీసు ఇవన్నీ కూడా విడుదల చేస్తూ ఉంటాయి. నమ్మకం లేకపోయినా కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ విఫలమైనాయి. మనం 2024 లోక్సభ ఎన్నికల్లో చూసాము. ఆ తర్వాత ఈ మధ్య ముగిసిన హర్యానా ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఎన్ని తప్పిదాలు జరిగినాయి, అట్లా రాంగ్ అయినా కూడా చూసాం వాళ్ళ ప్రిడిక్షన్స్ అన్నీ. అయినా కూడా వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఒకసారి మనం ఆ నెంబర్ ఏంటి ఇవి కూడా చెప్పుకోవాలి కాబట్టి ఈ వీడియో పూర్తి ఎన్నికల ఫలితాలు మనం 23 దాకా ఆగాలి. కాకపోతే గ్రౌండ్ లెవెల్ నుంచి అందుతున్న సమాచారం, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కొద్దిగా నాకు అందిన సమాచారం వీక్షకులకి షేర్ చేసుకుందామని. జార్ఖండ్ అయితే మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ పూర్తి కౌంటింగ్ అయ్యేంత వరకు ఆగాలి, 23వ తారీఖు వరకు అనేది నాకు అందుతున్న సమాచారం. మహారాష్ట్ర, జార్ఖండ్లో అయితే ఎవరైనా కూడా మెజారిటీ మార్క్ దాటే అవకాశాలు ఉన్నాయన్నది నాకు అక్కడ మిత్రులు పర్సనల్గా పంపించింది. మహారాష్ట్ర వరకు చూస్తే మహారాష్ట్ర చాలా మెయిన్ ఫోకస్ పెట్టాల్సింది. మహారాష్ట్ర రిజల్ట్స్ దాదాపు నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ వీడియోలో దేశ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయి అన్నాను. అవన్నీ కూడా మనం 23 ఒకవేళ ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే నా ప్రిడిక్షన్ నాకు అందిన సమాచారం కరెక్ట్ అయితే ఆ రోజు మళ్ళీ ఏంటి ఆ మార్పులు అనేది ఒక వీడియో చేస్తాను. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మాత్రం హోరాహోరీగా సాగింది. లోకల్ ఫ్యాక్టర్సు, లోకల్ లీడర్సు, గ్రూప్ రాజకీయాలు, మత రాజకీయాలు, ధన ప్రవాహం ఇవన్నీ కూడా తారాస్థాయికి చేరినాయని చెప్పచ్చు. మహారాష్ట్ర ఎన్నికల్లో ముస్లిం వర్సెస్ హిందూగా మారిందని కూడా చెప్పచ్చు. మహారాష్ట్ర ఎన్నికల మొత్తం యుద్ధం అంతా కూడా చాలా వరకు కూడా మహావికాస్ అఘాది ముస్లిం ఎపీజ్మెంట్ కోసం ప్రయత్నించింది. మహాయుతి హిందూస్ని యునైట్ చేయడానికి ప్రయత్నించింది ఎక్కువగా ప్రచార సభల్లో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఒక కొత్త స్లోగన్ కానీ ఫ్రేజ్ ఒకటి తీసుకొస్తూ ఉంటారు. మహారాష్ట్ర ఎన్నికలకి ఏకైతో సేఫ్ అనేది అయితే ఒకటి తీసుకొని ప్రజల్లోకి వెళ్ళారు. ఆఖరికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆ ఏకైతో సేఫ్ అన్న దాన్ని కూడా సర్కాస్టిక్గా ఆయన కొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా ఒక లాకర్ బాక్స్ తీసుకురావటం, అది ఓపెన్ చేసి తెరిచి ఏకైతో సేఫ్ హై అంటే అర్థం మోడీ అదానీ వీళ్ళిద్దరూ కలిసి ఉండటమే. అదానీకి మోడీ ఇద్దరు కూడా మిత్రులు, అతన్ని ఆదుకుంటానికే ఇదంతా కూడా అంటూ ఒక మాక్ ఇవ్వటానికి ప్రయత్నించారు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. శరద్ పవార్ కురువృద్ధుడు, ఎన్సీపీ అధ్యక్షుడు, ఆయన అదానీకి సంబంధం లేదు మోడీకి కానీ లేదా ధారావి డెవలప్మెంట్కి కానీ ఎక్కడ అదానీకి సంబంధం లేదని వెంటనే ఖండించాడు. అయినా కూడా కాంగ్రెస్ నాయకులు అది పట్టించుకోకుండా దాన్ని ఏదో ప్రచారంలోకి తీసుకెళ్ళటానికి తీవ్రంగా ప్రయత్నించారు. అదానీని మోడీకి ఇద్దరికీ సంబంధాలు ఉన్నట్టుగా. దీనికి తగ్గట్టుగానే తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాయుతి తరఫున ప్రచారం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో పాల్గొన్నారు. రెస్పాన్స్ చూసాం మనం. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ, హిందూయిజం మీద వాటి మీద మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్ళారు. క్లీన్ ఇమేజ్ ఉన్న పార్టీకి ఓటు వేయమన్నారు. నరేంద్ర మోడీని చూసి ఓటు వేయమన్నారు. హిందువులంతా ఒకటవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆఖరి ప్రయత్నం కింద ముస్లింని ఎపీజ్ చేయడానికి ముస్లిమ్స్ని 4% కోటా రిజర్వేషన్ గురించి మాట్లాడారు. తెలంగాణలో కూడా అది ఉంది. ఎక్కడ కూడా మహావికాస్ అఘాది గెలిస్తే ఖచ్చితంగా ముస్లిం రిజర్వేషన్ తీసుకొని వస్తాం, కోటా 4% అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చారు. ఈ స్టేట్మెంట్ కూడా రేపు పొద్దున ఒకవేళ ఎన్నికలు ఫలితాలు తారుమారై మహాయుతి గెలిస్తే ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ స్టేట్మెంటు ఏకైతో సేఫ్ హై అన్న స్లోగన్ని బలపరిచింది ఇంకా గట్టిగా అన్నది మనకు వినబడుతున్న మాట. పోలింగ్ రోజు మొట్టమొదటిసారి చూస్తున్నాము ఒక రాష్ట్రంలో, ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో హిందూ పోలరైజేషన్ మొత్తం బ్రహ్మాండంగా జరిగినట్టుగా పోలింగ్ రోజు జరుగుతోంది. దీనికి రూట్ కాజ్ వెనకున్న ఒక అదృశ్య శక్తి ఆర్ఎస్ఎస్ అన్నది మర్చిపోకూడదు. మహావికాస్ అఘాదీకి ముస్లిం లీడర్సు, మౌలానాలు వీళ్ళందరూ కూడా మహావికాస్ అఘాదీకే ఓటేయండి,
మోడీని దించాలి, ఇక్కడ గెలవాలి అంటూ తీవ్రంగా ప్రయత్నించారు. వాళ్ళకి సపోర్ట్గా చాలా ఎన్జిఓ అందరూ కూడా పాల్గొన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ ప్రచారాన్ని మాత్రం వాళ్ళు అడ్డుకట్ట వేయలేకపోయారన్నది మనకి పోలింగ్ రోజు వినపడుతున్న మాట. రిపీట్గా చెప్తున్నా, ఏదైనా కూడా మనం 23 ఫైనల్ దాకా ఆగాలి. ఇదంతా పోలింగ్ రోజు మనకు అందుతున్న సమాచారాన్ని వీక్షకులకి షేర్ చేయడానికే. ఆర్ఎస్ఎస్ ప్రచార శైలి బాగా ఉపయోగపడింది అంటున్నారు. మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలో జైన్ కమ్యూనిటీ, సిక్ కమ్యూనిటీ వీళ్ళందరూ కూడా ఈసారి మహాయుతికి ఓటేయాలని చెప్పి కమ్యూనిటీ వైజ్గా కూడా ప్రచారం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ ప్రచారం పోలింగ్ రోజు ఇంపాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది మనకి. ఇంకో పక్క శివసేనలో ఆఫ్ ది రికార్డుగా వినపడుతున్న మాట, ఉద్ధవ్ ఠాకరే చాలా చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఓడించాలని పిలుపునిచ్చారని, అది కూడా పోలింగ్ రోజు నాడు పనిచేసింది అన్నది కూడా మనకు వినబడుతున్న మాట. ఇంకొకటి, శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, అట్లాగే మహారాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పటోలే, వీళ్ళిద్దరూ కూడా ఆ బిట్కాయిన్ ఈ స్కామ్ది కూడా ఇవన్నీ కూడా కరప్షన్తో విసిగిపోయారు మహారాష్ట్ర ప్రజలు. బీజేపీ లేదా మహాయుతి తీసుకొచ్చిన లాడ్లే బెహ్నే స్కీమ్ ఒక పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. మహాయుతికి ఇప్పటి వరకు పోల్ ఆఫ్ పోల్స్లో మనం చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్లో 150 నుంచి 160 పైనే యావరేజ్గా స్థానాలు దాటుతుంది అన్నది వినబడుతోంది. ఏదైనా కూడా హాఫ్వే మార్క్ 145 స్థానాలు కాబట్టి దానిపైనే అని చెప్తున్నారు పోల్ ఆఫ్ పోల్స్. ఒకవేళ ఇదంతా కూడా నిజమవుతే నవంబర్ 23వ తారీఖు మెయిన్ గేమ్ చేంజర్ లాడ్లే బెహ్నే స్కీమ్ అనేదైతే మాత్రం మహిళలందరినీ కదిలిచ్చింది. అంతేకాకుండా ధూలే లాంటి చోట మొత్తం మహిళలందరూ దాదాపు ఒక వీడియో మనం పక్కన చూడవచ్చు, 500 మంది మహిళలు ఒకటేసారి కదం తొక్కి ఓటింగ్ బూత్కి వెళ్ళటం కూడా మనకి చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హిందూ పోలరైజేషన్ ప్లస్ లాడ్లే బెహ్నే స్కీమ్ మహిళల్ని ఎంత కదిలిచ్చింది అనేదానికి చాలా ప్రయత్నించారు. మహావికాస్ అఘాదీ వాళ్ళు మోడీని డిఫేమ్ చేయడానికి ప్రయత్నించారు, హిందువుల్ని విడగొట్టడానికి ప్రయత్నించారు. సేమ్ ఓల్డ్ డైలాగ్, క్యాస్ట్ సెన్సస్ అంటూ కూడా ప్రయత్నించారు ప్రతిపక్ష నాయకుడు. ముస్లింలందరినీ కూడా వాళ్ళ లెక్కల ప్రకారం ఓటు బ్యాంక్ బాగా పడిపోతుంది, వన్ సైడ్గా హిందువులు విడిపోతారు, హిందూ ఓటు బ్యాంక్ చీలిపోతుంది, దాంతో లాభపడచ్చు అనుకున్న మహావికాస్ అఘాదీకి అయితే పెద్ద దెబ్బ తగలబోతోంది నవంబర్ 23 అన్నది మనకి పోలింగ్ ప్యాటర్న్ బట్టి అర్థమవుతోంది. అజిత్ పవార్ను కూడా తక్కువ అంచనా వేశారు. అజిత్ పవార్ వర్గం మీద, అజిత్ పవార్కి ఇచ్చిన స్థానాల మీద మహాయుతిలో ఎక్కడో లోపల ఒక చిన్న అనుమానం ఉండేది. కానీ అజిత్ పవార్ పార్టీ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసినట్టుగా పోలింగ్ రోజు మనకు అందుతున్న సమాచారం. మామూలుగా చూసుకుంటే మహారాష్ట్ర డెవలప్మెంట్కి ఓటేసింది అంటున్నారు, వికసిత్ భారత్కి ఓటేసింది అంటున్నారు, 1 ట్రిలియన్ ఎకానమీ సాధించడానికి ఓటు వేసింది అంటున్నారు, ముంబైని టెర్రర్ ఫ్రీగా ఉంచడానికి ఓట్లు వేశారంటున్నారు, మహిళల సెక్యూరిటీకి ఓటేశారంటున్నారు, అతల్ సేతుకి ఓటేశారంటున్నారు, మెట్రోలకి ఓటేశారంటున్నారు, నేవీ ముంబై ఎయిర్పోర్ట్కి ఓటేశారంటున్నారు, ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఓటేశారంటున్నారు, వీర సావర్కర్కి ఓటేశారంటున్నారు, పాల్గర్ సాధువులకి వీళ్ళకి ఓట్లు వేశారంటున్నారు, గోండాగర్దీకి ఎగెనిస్ట్గా ఓటేశారంటున్నారు, టెర్రరిజంకి ఎగెనిస్ట్గా ఓటేశారంటున్నారు, ఈ వక్ఫ్ ల్యాండ్ గ్రాబ్ దీనికి సంబంధించి కూడా ఎగెనిస్ట్గా ఓటేశారంటున్నారు. ఎందుకంటే సిద్ధి వినాయకుడి గుడి కూడా మాదే అని చెప్పి 48 గంటల పోలింగ్ ముందు వక్ఫ్ వాళ్ళు క్లెయిమ్ చేయటం, ఇది కూడా హిందువులకి ఆగ్రహం తెప్పించింది అంటున్నారు. డైనాసిటీ పాలిటిక్స్కి ఎగెనిస్ట్గా ఓట్లు వేశారంటున్నారు, కరప్షన్కి ఎగెనిస్ట్గా ఓటు వేశారంటున్నారు, క్యాస్ట్ పాలిటిక్స్కి ఎగెనిస్ట్గా ఓట్లు వేశారంటున్నారు, ముస్లిం అపీజ్మెంట్కి ఎగెనిస్ట్గా ఓటు వేశారంటున్నారు, మొఘల్స్కి ఎగెనిస్ట్గా మహారాష్ట్ర ఓటింగ్ జరిగింది అన్నది మనకి నవంబర్ 20వ తారీఖు పోలింగ్ ప్యాటర్న్. అందుకే రికార్డు స్థాయిలో పోలింగ్ వైపు వెళ్తుంది మహారాష్ట్ర. నేను ఈ వీడియో చేసేటప్పటికి ఇంకా పోలింగ్ పర్సంటేజ్ ఫైనల్ది ఎంత అన్నది ఈసీ అనౌన్స్ చేయలేదు, కానీ పోలింగ్ మాత్రం ఎక్కువ పర్సంటేజ్ వైపుకి మళ్ళుతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 2019 కన్నా కూడా ముందు మహారాష్ట్రలో చూసుకుంటే అంత హైయెస్ట్ పర్సంటేజ్ వైపుకే పోలింగ్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉదయం మందకొడిగా సాగిన మధ్యాహ్నం 1 గంట దాకా కూడా మందకొడిగానే సాగింది పోలింగ్ అంతా కూడా. ఆ తర్వాత కదలికి వచ్చింది. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి పోలైందంతా కూడా హిందూ ఓటు బ్యాంకు గొంపగొత్తగా వచ్చారు బయటికి, అందరూ కలిసి మహాయుతి వైపుకే మళ్ళారన్నదైతే మనకి సాయంత్రం 6 గంటలకి, నవంబర్ 20వ తారీఖు సాయంత్రం 6 గంటలకి
ఆ ప్యాటర్న్ విశ్లేషించుకుంటే నాకు అందిన సమాచారాన్ని వీక్షకులకు షేర్ చేస్తున్నాను. చాలా క్లియర్గా ఉంది. మహారాష్ట్ర మ్యాప్ అయితే దాదాపు 150 పైనే రాబోతున్నాయి. మహాయుతి గెలవబోతోంది మహారాష్ట్రలో. మహారాష్ట్ర ప్రజలు వన్ సైడ్గానే తీర్పిచ్చారని తెలుస్తుంది మనకి. వీటన్నిటికీ ఫడ్నవీస్, అట్లాగే ఏకనాథ్ షిండే, యోగి ఆదిత్యనాథ్, వీళ్ళందరూ మోడీ ప్రచారం, అమిత్ షా కూడా ప్రచారానికి రావాల్సి ఉంది. కొన్ని సభలు రద్దయినాయి మణిపూర్ విషయం వల్ల. వీటన్నిటితో కూడా మనం మర్చిపోకూడదు. పవన్ కళ్యాణ్ టూర్ చేసింది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించింది. ఆ నియోజకవర్గాలు మహాయుతి గెలవబోతోంది. ఇంకో పక్క రాహుల్ గాంధీ కాదు, మనం సోషల్ మీడియాలో పోలింగ్ అయిపోయాక కాంగ్రెస్ వీరాభిమానులైన కొంతమంది ట్వీట్ చేశారు, గుడ్ బై కాంగ్రెస్కి, జార్ఖండ్ మహారాష్ట్ర ఈ రెండు కూడా ఓడిపోతున్నాము, గుడ్ బైని కాంగ్రెస్ వీరాభిమానులే ట్విట్టర్లో పోస్ట్ చేశారంటేనే మనకు అర్థమవుతుంది రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది. సో ఇంకా మోడీకి నవంబర్ 23వ తారీఖు సాయంత్రం ఒకవేళ మహారాష్ట్ర జార్ఖండ్ ఈ రెండు కనుక ఎన్డీఏ వైపు మళ్ళితే మోడీ 3 చాలా ఫాస్ట్గా మూవ్ అవబోతుంది. కొత్త బిల్స్ అన్నీ కూడా వింటర్ సెక్షన్ 25వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. మనం కొత్త బిల్లులు చూడబోతున్నాం. అందులో ముఖ్యంగా వక్ఫ్కి సంబంధించిన బిల్లు. జార్ఖండ్ ప్రచారంలో కూడా అక్రమ చొరబాటుదారులు ఇవన్నీ అరికడతామన్నారు, అందరినీ పంపించేస్తామన్నారు అక్కడి నుంచి. ట్రైబల్ స్టేటు, పోలింగ్ బాగా జరిగింది. అయినా కూడా నా ప్రిడిక్షన్ ప్రకారం జార్ఖండ్ అయితే స్టేట్ కౌంటింగ్ డే దాకా ఆగాల్సిందే. ఎక్కువ పోల్ ఏజెన్సీస్ అన్నీ కూడా జార్ఖండ్లో ఎన్డీఏకి ఎడ్జిస్తున్నప్పటికీ కూడా ఆ నెంబర్ దగ్గర ఎక్కడ హ్యాంగ్ అవుతుంది కాబట్టి హాఫ్వే మార్క్ దగ్గర కౌంటింగ్ డే దాకా ఆగాలి. మహారాష్ట్ర అయితే మాత్రం క్లియర్గా చెప్పచ్చు, ఫర్ ది ఫస్ట్ టైం కాంగ్రెస్ వాళ్ళు కానీ మహావికాస్ అఘాదీ కానీ, ఆ మహావికాస్ అఘాదీకి ప్రచారానికి వచ్చిన నాయకులు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులు కానీ, వీళ్ళందరూ ఎంతసేపటికి ముస్లిం ఓట్ బ్యాంకు, ముస్లిం ఎపీజ్మెంటు, ముస్లింలు అని 10 సార్లు మాట్లాడేటప్పటికీ హిందువుల్లో పోలరైజేషన్ చూసాము. హిందువుల్లో పోలరైజేషనే కాకుండా తరలి వచ్చారు బూతులకి, ఓట్లు వేశారు. వీటన్నిటికీ కారణం ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఈ ఇండి ఏలియన్స్ నాయకులు చేసిన ప్రచారమే. అదే తీసుకొచ్చింది హిందువుల ఐక్యత. హిందువులైతే మహారాష్ట్రలో కథం తొక్కారని క్లియర్గా చెప్పచ్చు. 99% నవంబర్ 23 ఆ రిజల్ట్ అనౌన్స్ అయినప్పుడు ఇదే కీ ఫ్యాక్టర్ అవుతుంది లాడ్లీ బెహ్నీ స్కీమ్తో పాటు. ఇంకొక క్రూషియల్ కూడా మనం గమనించాలి. ఉత్తరప్రదేశ్లో బైపోల్లో కూడా అక్కడ ఇక్కడ చెదురుముదురు సంఘటనలు ముఖ్యంగా మాట్లాడాల్సింది ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి మహిళలు బురకాలు వేసుకొని రావాల్సింది కొంతమంది పురుషులే బురకాల్లాగా వచ్చి దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించారు. సో వాళ్ళ క్యాలిక్యులేషన్ ఈజీగా తెలిసిపోతుంది. యునైట్ ముస్లిం కమ్యూనిటీ, డివైడ్ హిందూ కమ్యూనిటీ, ఇదే ఫార్ములాని మహారాష్ట్రలో కూడా ప్రయత్నించారు. కానీ మహారాష్ట్రలో మాత్రం వాళ్ళ ఎత్తు చిత్తైనట్టుగా పోలింగ్ ప్యాటర్న్ బట్టి తెలుస్తుంది. కానీ ఫైనల్ మాత్రం నవంబర్ 23 కౌంటింగ్ దాకా ఆగి చూద్దాము. థ్యాంక్ యూ.